అందరికీ నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కృష్ణనగర్ ఏరియాలో మిత్రులు ముజీబ్ ఈరోజు బగారా అండ్ బిర్యానీ స్టేషన్ ఫుడ్ కోర్ట్ని ప్రారంభించడం జరిగింది. ఫుడ్ కోర్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వంటలన్నీ కూడా తెలంగాణ ప్రజలు నా చిన్నతనంలో వినేటివి నల్లి గోషు ఇవన్నీ అక్కడక్కడ రెస్టారెంట్స్లో కూడా ఈరోజంతా ఇవన్నీ కూడా తగ్గినాయి. ఇవన్నీ వంటకాలు ఈరోజు మా ముజీబ్ గారు నల్లి గోషు, దమ్ బిర్యానీ, బగారా, బోటి ఇటువంటి ఐటమ్స్ ప్రజలు నచ్చే ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ప్రజలందరూ కూడా ఇక్కడ పబ్లిక్ అందరూ కూడా ఈ వంటకాలు నచ్చుతారంటే అట్ ద సేమ్ టైం ఈ చుట్టుపక్కలంతా కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా 25% డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పి నాకు గారు ఆలోచన చేయడం విషయం. ఎందుకంటే తనొక మూవీ ఇండస్ట్రీ నుండి కష్టపడి ఎంతో స్థాయికి వచ్చి తనొక దానిలో ఇంకో బిజినెస్ చేసుకోవాలని ఈరోజు ఫుడ్ కోర్ట్ పెట్టడం, ఆ ఫుడ్ మీద తనకు ఎదిగినటువంటి ఫీల్డ్ వాళ్ళకి ఒక 20% డిస్కౌంట్ ఇవ్వాలని ఆలోచించడం గొప్ప విషయం. అండ్ ముజీబ్ గారిని సహకరిస్తున్నటువంటి మా మునీష్ భాయ్ కంప్లీట్ హాయ్ ఇవ్వండి. చాలా బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఇక్కడ ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉంది. సో మునీష్ భాయ్ ముజీబ్ భాయ్ని సపోర్ట్ చేస్తున్నాను. సో ఈ విషయం ఆల్ స్టైల్ బాగా ఓకే మరి అదే చేయదు మనస్ఫూర్తిగా చెప్పుకున్నాం. తెలంగాణ శాసనసభ్యుడు శ్రీ నవీన్ యాదవ్ అన్నకు ఇదే స్వాగతం, సుస్వాగతం, మైకిల్ ఒకటి రెడీ
రెడీ. ఈరోజు జూబ్లీస్ రోడ్ నెంబర్ 5లో పిల్లర్ నెంబర్ 155 ఇక్కడ ద హైవ్ అనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి. దీంట్లో నేను పైన ఫస్ట్ ఫ్లోర్లో బగారా అండ్ బిర్యానీ స్టేషన్ అని నేను ఇక్కడ పెట్టాను. దీనికి ఓపెనింగ్కి హీరో శ్రీకాంత్ గారు, ఎమ్మెల్యే జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ అన్న ఓపెనింగ్ చేశారు. అలాగే మా సంతోష్ బాబు గారు, శ్రీశైలం అన్న, సెవెంట ఎమ్మెల్యే యాదయ్య అన్న, అలాగే మా అమ్మగారు చోటకి నాయక్ గారు అందరూ వచ్చారు. బిర్యానీ టేస్ట్ ఎట్లుంది సార్? బిర్యానీ టేస్ట్ అందరూ చాలా బాగుంది అంటారు. నేను తెలంగాణ స్టైల్ ఫుడ్ పెట్టాను. బగారా బిర్యానీ, బగారా దాల్చా, బగారా దాల్చా గోంగూర స్పెషల్. దాంతోపాటు దమ్ బిర్యానీ, తలకాయ కూర, బోటీ ఫ్రై అన్నీ ఉన్నాయి. తెలంగాణ డిషెస్ అన్నీ. అందరూ ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి అందరికీ ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేశారండి. చాలా ఆనందపడ్డారు, అందరూ చాలా బాగుంది అంటారు. నిజంగానే టేస్ట్ అద్భుతం ఉంది అని అంటూ ఉన్నాను. చాలా ఆనందం. నేను ఇదే గడ్డ మీద 93లో నేను హైదరాబాద్ వచ్చి ఒక పూట తిని నిజంగా పని కోసం తిరిగాను ఫోన్ మీద. ఆ పడ్డ కష్టం నాకు తెలిసింది. దాని తర్వాత నేను మా గురుగారు కెమెరామ్యాన్ చోటాకి నాయుడు గారి దగ్గర మా బావ మనోహర్ గారు, సింగర్ మనోహర్ గారి ద్వారా చేయడం జరిగింది. అప్పటి నుంచి దేవుడిలో నేను హ్యాపీగా ఉన్నానండి. అప్పుడు పడ్డ కష్టం నాకు గుర్తుండి ఇదే గడ్డ మీద ఇదే ప్లేస్లో నేను హోటల్ కోల్పోయాను కాబట్టి నేను ఆ కష్టం తెలుసు కాబట్టి నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నా సినిమా ఇండస్ట్రీకి. నేను వర్క్ చేస్తున్న సినిమా ఇండస్ట్రీ, టీవీ టెక్నీషియన్స్ అందరికీ 25% డిస్కౌంట్ ఇచ్చారండి. గ్యాస్ ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. టిఫిన్ రేట్ కానీ భోజన రేట్ కానీ 20 రూపాయలు 10 రూపాయలు పెంచారు. ఈ టైంలో నేను 200 రూపాయలు బిర్యానీ 150 రూపాయలు బిర్యానీ 100 రూపాయలు ఇస్తున్నానండి. నాకు ఏం పెద్ద లాభం కోసం కాదండి. నేను పనిచేస్తున్నాను సినిమా ఇండస్ట్రీ. నా తోటి అందరూ చాలా హ్యాపీ. నాకు చాలా ఆనందం. సార్ వెజ్ కూడా ఉందా సార్? ఇది ఒక సమ్మర్ ఆఫర్ లాగా 3 నెలలు ఉంటుందండి, 25%. దాని తర్వాత నిజంగా బాగుంటాయి, కంటిన్యూ చేయొచ్చు. వెజ్ ఉందా సార్? లేదు, ఫిష్ బిర్యానీ లేదు. ఓన్లీ దమ్, మటన్ దమ్ము, చికెన్ దమ్ము బిర్యానీలో తగ్గినంత బగారా మీద డిషెస్ అన్నీ ఉంటాయి. పన్నీర్ ఆన్లైన్లో రేపు నుంచి ఆన్లైన్ కూడా ఉంటుందండి. ఫిష్ ఏమైనా? ఫిష్ లేదు, ఎగ్ కర్రీ, ఎగ్ ఉంటుంది, ఎగ్ బగారా. అంటే ఇక్కడ ఫుడ్ కోర్ట్స్లో కింద ఫిష్ ఉంటే మనం పెట్టకూడదు, అందుకని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అందువల్ల పక్కన ఉన్న కూడా ఇబ్బంది కాకుండా ఫుడ్ కోర్ట్స్లో పెట్టడం జరిగింది. తెలంగాణ సంకటి ఏమైనా పెడతారు సార్? పెడుతున్నాం. జొన్న సంకటి, సత సంకటి, రాయి సంకటి, తలకాయ కూర, తలకాయ నాటుకోడి. ఇందులో మానవ సేవ ఉండబోతుందా సార్? ఎవరైనా ఉన్న ఆకలి అవుతుందని ఎవరు వచ్చినా తినుకోవచ్చండి, అలాంటి ఏమి ఉండదు. రిపోర్టర్ మన అంతా కడుపు కోసం పనిచేసేది, 3 పూట్ల భోజనం కోసం అలాంటి ఏమి వచ్చినా వాళ్ళకి ప్రేమతో కలిగి పెట్టండి. సార్ మీ పూర్తి పేరు చెప్పండి సార్. ముజీర్ మాలిక్ అన్న, ముజీర్ మాలిక్ కెమెరామెన్, తెలుగు సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఫోన్ నెంబర్ చెప్పండి. ఆ ఫోన్ నెంబర్ 9246589990. ఓకే సార్. ఓకే. టేస్ట్ కూడా ఉండదు, క్వాలిటీ మెటీరియల్ మేడం కూడా పక్కన టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చేశాను, గోంగూర, చికెన్, రైతా టేస్ట్ చేశాను, బగారా రైస్ తోటి. చాలా అథెంటిక్గా ఉంది, చాలా ప్యాషనెట్గా నడిపిస్తారు ముజీర్ గారు. ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, మంచి ప్రైస్ తోటి అని ఈ బగారా బిర్యానీ స్టేషన్ రన్ చేస్తున్నారు. సో విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. అన్ని వర్గాల ప్రజలకు నచ్చుతుంది బిర్యానీ, అందరికీ నచ్చేటట్టుగా ఉందండి. ప్లస్ క్వాలిటీ, ప్రైస్, క్వాలిటీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు.
సో ఎందుకంటే అతను 20-30 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల సో ఆయనకు అన్ని టేస్ట్ తెలుసు, వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి అన్ని టేస్ట్ చేసి ఉంటాడు కాబట్టి ఒక అథెంటిక్ బిర్యానీ అందియాలి బగారా రైస్ తోటి అని చెప్పేసి ఆయన ప్యాషనెట్గా స్టార్ట్ చేశారు. సో నాకు కూడా గత 5 సంవత్సరాల నుంచి పరిచయం. సో అతను ఏ పని చేసినా చాలా ప్యాషనెట్గా చేస్తాడు. సో అతను చేసే ఈ బిజినెస్, ఈ ఫుడ్ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ కావాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ విజయ్ భాయ్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ప్రైస్ ఎట్లా ఉంది? ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయండి. సో స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళ కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాల ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి 25% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు. సో వాళ్ళు టేస్ట్ నచ్చుతుంది, క్వాలిటీ ప్రైస్ అన్నీ వాళ్ళకి నచ్చే విధంగానే పెడతాడు. సో ఆయన ఎప్పుడైనా ప్యాషనేట్గా చేస్తున్నాడు, ఏ పని చేసినా కానీ. సో అతని లాంగ్ రన్ అంటే కొన్ని సంవత్సరాల పాటు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోంగూర బిర్యానీ కూడా దొరుకుతాయి. గోంగూర ఉంటుంది ఇక్కడ, చికెన్, మటన్, ఫ్రాన్స్, పాయ, హెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్. అపోలో ఫిష్ రైతా కూడా ఉంటుంది. అపోలో ఫిష్ కూడా స్టార్ట్ చేస్తాం. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి. సో మంచి క్వాలిటీ, టేస్ట్ అండ్ రీజనబుల్ ప్రైస్. క్యాటరింగ్ ఫెసిలిటీ ఏంటంటే ముందు ప్లాన్ చేసుకుంటారండి. ఆయన కొంచెం మ్యాన్ పవర్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. సో వెజ్ దొరుకుతుందా? ఇక్కడ వెజ్ ఐటమ్స్ ప్రజెంట్ ఏం లేదు, ఒక ఎగ్ ఐటమ్స్ ఉంటుంది. ఎగ్ ఐటమ్ అయితే ఉంది, కానీ ఇక ఓన్లీ వెజ్ కావాలనుకుంటే రైతా ఉంటుంది, గోంగూర కర్రీ ఉంటుంది. సో అంటే బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బగార్ రైస్ సపరేట్ పెడుతున్నారు కాబట్టి బగార్ రైస్ సపరేట్ కాబట్టి దాంట్లో వెజ్ వాళ్ళు గోంగూరతోటి రైతాతోటి తినొచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే కూడా మెల్లమెల్ల ముందు ఐటమ్ కూడా యాడ్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి సో ముందు క్యాటరింగ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారు. ప్యాషనేట్గా మంచి ఫుడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. బిర్యానీ దొరుకుతాయి, రాగి సంగటి కూడా దొరుకుతుంది. రాగి సంగటి కూడా మెల్లమెల్లగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ మెనూలో కూడా ఉంది. బట్ ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనకు మటన్, చికెన్, గోంగూర, రైతా సర్వ్ చేశారు. ముందు హెడ్, తర్వాత లివర్, ఎగ్, ఫ్రాన్స్, వెజ్ ఐటమ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. సో ముందుగా కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటారు. తర్వాత క్యాటరింగ్ కూడా అన్ని అందుబాటులో తీసుకొస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెమెరాలు పనిచేస్తున్నాను. నాకు 35 సంవత్సరాల నుంచి నా బ్యాక్గ్రౌండ్ పెద్దన్న అబ్బాయి రవిరన్న ఆయన చేతులు ఓపెన్ చేయడం కోసం ఈరోజు 15 రోజులు జాగాను. అసెంబ్లీ పెంచేమన్నారు. నాకు చాలా ఆనందం ఉంది. నాకు బ్యాక్గ్రౌండ్ అనుకుంటే కాబట్టి నేను పనిచేస్తున్న సినిమా ఇండస్ట్రీకి 25% ఇవ్వాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు కష్టపడ్డాను. ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి ఇదే గడ్డ మీద పనిచేసేటప్పుడు ఇదే ప్లేస్లో నాకు భోజనం మీద హోటల్ రావడం నాకు చాలా ఆనందం ఉంది. అందుకే అందరికీ 25% ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా వచ్చిన థ్యాంక్ యూ అంటే తెలంగాణ స్పెషల్, అలాగే రోటీ అది స్పెషల్. తెలంగాణ వంటకాలు అందరూ వచ్చి ఆశీర్వదించాలని